నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. డ్వాక్రాలకు వడ్డీ లేని రుణం, సోమశిల కొండల్లో మళ్లీ కారు చిచ్చు, బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా, మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు, బీజేపీ గూటికి నల్లిమిల్లి, ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. తద్వారా వారిని సంపద వనరులుగా, లక్షాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఇక చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తాను అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం ఆముదాల వలసలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఆముదాల వలస సభ చివరిలో సైకో పోవాలి సైకిల్ రావాలి పాటకు జనంతో కలిసి చంద్రబాబు చేతులు కలిపి స్టెప్పులు వేశారు. భవిష్యత్తు గ్యారంటీ విధానంలో కూడా మహిళలకు ప్రధాన భూమిక ఉండేలా చూస్తాను అన్నారు. వారిని శక్తివంతులను చేసి రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర పెంచుతాను అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు తీసుకొచ్చింది టీడీపీయేనని గుర్తు చేశారు. మహాశక్తి ద్వారా తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందజేస్తాము అన్నారు. ఇక ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున 5 ఏళ్లలో 90,000 ఇస్తాము అన్నారు. ఆ 90,000ను 9 లక్షలు చేసే బాధ్యత తనదే అని చెప్పారు. ఇక ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ను 4,000కు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తాను అని హామీ ఇచ్చారు. సైకో పాలనలో మహిళలకు రక్షణ కరువైంది అన్నారు. జగన్ ఊర్కో గొడ్డలి ఇచ్చి అరాచకాలు అలవాటు చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు. చెల్లెలికి ఆస్తి ఇవ్వకుండా అప్పు ఇచ్చిన ఘనత జగన్కే దక్కింది అన్నారు. ఎన్నికల్లో తన పోటీ జగన్తోనే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఉప్పాడలో హార్బర్ నిర్మించకుండా 20,000 మంది మత్స్యకారుల జీవనోపాధిపై జగన్ దెబ్బకొట్టారు అని మండిపడ్డారు. సాక్షిలో ప్రకటనల కోసం 320 కోట్లు ఇచ్చారని, అదే డబ్బు పేదల కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదు అని ప్రశ్నించారు. ఇక SEZ లో ఇంకా ఎందుకు పరిశ్రమలు పెట్టలేదు అని అడిగితే ఇంకా కోడి పొదగలేదు, గుడ్డు పెట్టలేదు అని అన్నట్లు మంత్రి వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. వైసీపీ కోడి కాదు కట్లపాము అని పవన్ వ్యాఖ్యానించారు. ఉప్పాడ తీరంలో 320 ఎకరాలు కోతకు గురైందని చెప్పారు. సముద్రపు కోతను అరికడతాము అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా DSC వేస్తాం అని పవన్ హామీ ఇచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా తన ఆస్తులు ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ గత 5 ఏళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. 5 ఏళ్లలో తన సంపాదన 114 కోట్లు కాగా అప్పులు 64 కోట్లు అని వివరించారు. సీఎం జగన్ పై ఏపీ PCC అధ్యక్షురాలు షర్మిల మరోసారి భగ్గుమన్నారు. 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లు వేయాలి అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇసుక మాఫియాగా మారారు అని ఆరోపించారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు అని విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు పేరిట భారీ దోపిడీ చేశారు అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవి అన్నారు. హోదా పేరుతో జగన్ ఓట్లు వేయించుకున్నారే తప్ప దాని గురించి కేంద్రాన్ని ఒక్కసారి కూడా నిలదీయలేదు అని మండిపడ్డారు. పులి అని చెప్పుకునే జగన్ పిల్లిలా మారి బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు అని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకుని జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారు అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ సిద్ధం అంటున్నారు, దేనికి అని షర్మిల ప్రశ్నించారు. మళ్లీ 7 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ స్వయంగా తయారు చేసిన మద్యం రాష్ట్రంలో అమ్ముతున్నారు అని ఆరోపించారు. విచిత్రమైన పేర్లతో నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల్ని చంపేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు అని నిలదీశారు. మెగా DSC నిర్వహిస్తాము అన్న జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు దగా DSC వేశారు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు విసురుతున్న సవాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి సూటిగా స్పందించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటాను అని, మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ప్రతి సవాల్ విసిరారు. ఇక రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తనకు సవాల్ విసిరారు అని రేవంత్ చెప్పారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు. పాలమూరుకు బీఆర్ఎస్ అన్యాయం జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశానికి ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు.
70 ఏళ్ల తర్వాత సీఎం పదవి ఇక్కడి బిడ్డకు దక్కింది అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. గతంలో కరీంనగర్ లో ఓటమి భయంతోనే కేసీఆర్ పాలమూరు ఎంపీగా పోటీ చేశారు అని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రజలు కేసీఆర్ ను పార్లమెంటుకు పంపిస్తే వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది అన్నారు. దొంగలకు సద్ది మూటలు వేసి మూసే నేతలు మన జిల్లాలో కొందరు ఉన్నారు అని తెలియజేశారు. అలాంటి వారితో జాగ్రత్త అని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడాలి అంటే ప్రవీణ్ కాంగ్రెస్ లోకి రావచ్చని సలహా ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆర్ఎస్ ప్రవీణ్ ను నియమించాలి అనుకున్నప్పటికీ ఆయన తిరస్కరించారు అని చెప్పారు. ఆయన ఐపీఎస్ గా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం డీజీపీగా నియమించేది అన్నారు. ఇక బీఆర్ఎస్ ను 4 కోట్ల తెలంగాణ ప్రజలు గోతిలో పూడ్చిపెట్టారు అని రేవంత్ వ్యాఖ్యానించారు. మోదీ ఒక రకంగా మోసం చేస్తే కేసీఆర్ మరో రకంగా మోసం చేశారు అని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేశారు అని ఆరోపించారు. కాంగ్రెస్ పూర్తి కాలం అధికారంలో ఉంటుంది అన్నారు. ఇక పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బంగారు నేలగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే కేసీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే వ్యవస్థలన్నిటినీ దారిలో పెడతాము అని అన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని కొండపనేని టవర్స్ వాసులతో ఆయన సమావేశమయ్యారు. చేనేత అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో 1000 ఉన్న మగ్గాలను 5000కు పెంచుతామని తెలియజేశారు. ఇక ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో చేనేత కార్మికులకు, స్వర్ణకారులకు నూతన డిజైన్లపై శిక్షణ కల్పిస్తాము అన్నారు. జగన్ సర్కార్ కు ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి వైసీపీ సేవలో తరిస్తున్న మరో 2 ఐపీఎస్లపై బదిలీ వేటు వేసింది. జగన్ కు కళ్లు చెవులుగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అదే స్థాయిలో స్వామి భక్తి ప్రదర్శిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతాను ఎన్నికలతో సంబంధం లేని విధులకు బదిలీ చేయాలి అని ఆదేశించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో మరో 2 సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ ను పంపాలి అని సూచించింది. ఇక అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని స్పష్టం చేసింది. ఇక విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి అని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మరికొందరు విపక్ష నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని మోదీ పాల్గొన్న చిలుకలూరిపేట సభలో భద్రతా వైఫల్యాలతో పాటు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్ డీజీ ఇబ్బంది పెట్టారు అని దుమారం చెలరేగింది. చాలా మంది విపక్ష నేతల అక్రమ అరెస్టులకు కూడా ఆయనే బాధ్యులుగా ఉన్నారు. ఇక 3 ఏళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీగా కొనసాగుతున్న ఆయన అపరిమిత అధికారాలు ఉపయోగించుకొని విపక్ష నేతలను వేధిస్తున్నారు. ఇక విజయవాడ సిపి కాంతి రాణా వైసీపీతో అంటకాగుతూ విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీఎం పేషి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సిపి నడుచుకుంటున్నారు అని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ రాశారు. ఇటీవల సీఎంపై జరిగిన రాయి దాడి ఘటనకు సంబంధించి కూడా కాంతి రాణాను సిపి బాధ్యతల నుంచి తప్పించాలని విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతుంది. ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. ఇక ఏపీలో పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, గుడివాడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్, చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇక తెలంగాణలో పలువురు లోక్సభ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి నామపత్రాలను సమర్పించారు. ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నేత రఘురాం రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. ఇక ఖమ్మం స్థానంలో అభ్యర్థిని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
టీడీపీ నేతపై ఐఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. ఈ వివాదం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్ఐ శివనాగిరెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సాంబశివరావుతో పాటు ప్రొఫెసర్ పర్చూరు మండలం టీడీపీ అధ్యక్షుడు ఆర్ఓ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనపై ఎస్ఐ అసభ్య పదజాలంతో దూషించారు. ఎస్ఐ తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇక తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు అని ఎస్ఐ బుకాయించే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శివనాగిరెడ్డి వైసీపీ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఎస్పీకి ఏలూరి సాంబశివరావు ఫిర్యాదు చేశారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అన్న ఆరోపణలపై శివనాగిరెడ్డిని ఒకసారి ఎన్నికల కమిషన్ విఆర్ కు పంపింది. అక్కడి నుంచి ఆర్ఓ కార్యాలయానికి బందోబస్తుకు వచ్చారు. అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పు లేదని టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ను బీజేపీ జిల్లా నేతలే దూరం పెడుతున్నారు అంటూ ఆరోపించారు. బండి సంజయ్ కు ఈటెల మురళీధర్ రావుతో విభేదాలు ఉన్నాయని అన్నారు. తిరుపతి కరీంనగర్ మీదుగా వెళ్లే రైలును అదనంగా ఎందుకు నడిపించలేకపోయావు అని నిలదీశారు. ఇక ముస్లింలను ఉద్దేశించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించింది అని ప్రభాకర్ అన్నారు. ప్రధానిగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇక కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావేనని, ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు అన్నారు. ఆయన అభ్యర్థిత్వంపై అతి త్వరలో ప్రకటన వస్తుంది అని చెప్పారు. ఇక తొలిదశ ఎన్నికల పోలింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోంది అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతోంది అని ఆయన చెప్పడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని సూచించారు. తమ పార్టీ హామీలైన పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదు అన్నారు. తాము అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలించాము అని తెలియజేశారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అని పొన్నం చెప్పారు. ఉపాధి హామీ నిధులు కూడా తానే తెచ్చినట్లు బండి సంజయ్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎంపీగా కరీంనగర్ కు బండి చేశారో చెప్పాలి అని పొన్నం చెప్పాడు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయన ఎందుకు తొలగించారో చెప్పాలి అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై నమ్మకం 100 రోజుల్లోనే పోయింది అన్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ జోష్యం చెప్పారు. ఇక రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో రాజేంద్రనగర్ లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ కు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుంది అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు కావాలి అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికి పందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. ఇక బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని ప్రశంసించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటిసారి బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు అని తెలియజేశారు. కాసానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. మోదీ ఎన్డీఏ కూటమికి 400 కాదు 200 సీట్లు కూడా వచ్చేలా లేవు అన్నారు. కాంగ్రెస్ కి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అన్నారు. ఇక అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుల దగ్గరకు వెళ్లి 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేరిందా అని అడగాలని సూచించారు. కేసీఆర్ అభివృద్ధి చేసిన 10 ఏళ్ల పాలన ఒకవైపు, కాంగ్రెస్ 100 రోజుల అబద్దాల పాలన మరోవైపు వేసి పరిశీలించాలి అని కేటీఆర్ సూచించారు. ఇక బీజేపీ 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ పట్టుబట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆర్ఓ కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. ఇక నామినేషన్ సందర్భంగా కోడ్ ఉల్లంఘించి వైసీపీ జెండాలతో గందరగోళం సృష్టించారు. ఆర్ఓ కార్యాలయంలోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుపెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. గంటపాటు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులు నానా హంగామా సృష్టించారు. చివరకు ఎండకు రక్షణగా పోలీసులు వేసుకున్న టెంట్ను ఆక్రమించిన వైసీపీ నేతలు అక్కడే తిష్టవేసి వీరంగం సృష్టించారు. వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన పదవికి వైసీపీకి రాజీనామా చేసి మంగళగిరిలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చగానే తన పదవికి రాజీనామా చేసినట్లు చిరంజీవి రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజల పోలీసుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుంది అని భావించి పార్టీలో చేరినట్లు ఆయన తెలియజేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గోరంట్ల మండలం వైసీపీ మాజీ జెడ్పీటీసీ ఇందిర కుమారుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి పెనుకొండ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని సవిత చెప్పారు. ఇక చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యము అన్న నమ్మకంతో వారు టీడీపీలో చేరారు అని సవిత తెలియజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీకి వైపు రెబల్స్ షాక్ ఇస్తున్నారు. ఒక వైసీపీ రెబల్ అభ్యర్థిగా పసనాడు సర్పంచ్ మురళీధర్ నామినేషన్ వేయగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మొరసనపల్లి సర్పంచ్ భార్య నీలా జగదీష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. వైసీపీ పాలనలో భూ కబ్జాలు, మహిళలపై దాడులు, రౌడీయిజం పెరిగింది అని నీలా జగదీష్ ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి భరత్ ఎక్కడి నుంచో వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారు అని ధ్వజమెత్తారు. భరత్ వచ్చిన తర్వాత కుప్పంలో అక్రమాలు పెరిగిపోయాయి అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా తగిన గుర్తింపు ఇవ్వడం లేదు అని వైసీపీ రెబల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్దమైంది. నల్గొండ పార్లమెంటు పరిధి మిర్యాలగూడ నుంచి మొదలయ్యే బస్సు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారు. కేసీఆర్ బస్సు యాత్ర 17 రోజుల పాటు సాగి మే 10న సిద్దిపేటలో ముగియనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ 21 రోడ్ షోలు నిర్వహిస్తారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఇక అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. అక్కడ తొలి రోడ్ షోలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తారు. బస్సు యాత్రలో రైతుల సమస్యలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట రైతుల వద్దకు వెళ్తారు. తర్వాత ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతిరోజు సాయంత్రం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, స్థానిక సమస్యలను కేసీఆర్ ప్రస్తావించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు బహిరంగ సభలు నిర్వహించడానికి కేసీఆర్ ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనపర్తి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. తనకు టికెట్ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుపట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఇక అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇక సమీకరణలు కుదరకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఖమ్మం సీటు పంచాయతీ రోజుకో మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలోకి దిగే అవకాశం ఉంది అన్న ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచి చర్చ జరుగుతోంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలి అనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఈ మేరకు అధిష్టానానికి తెలియజేసినప్పటికీ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో స్థానిక అభ్యర్థులు ఖమ్మం టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనూహ్యంగా మళ్లీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు ముందుకు రావడంతో రాజకీయ శిబిరాల్లో అలజడి రేగుతోంది. ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయడం అనేది రాహుల్ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ వేశారు. వయనాడ్తో పాటు యూపీలోని అమేధి నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. యూపీలోని రాయ్ బరేలీ, ఖమ్మం నుంచి ప్రియాంకను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో ప్రచారానికి మాజీ గవర్నర్ తమిళసై సిద్ధమంటున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర గవర్నర్ గా సుదీర్ఘకాలం పనిచేసిన తమిళసై సౌందరరాజన్ ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా రాబోతున్నారు. రాష్ట్రంలో ప్రచారం, ఎన్నికల ప్రచారానికి ఆమె సిద్ధమవుతున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని పలు సందర్భాల్లో తప్పుపట్టి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన ఘనత తమిళసైకి ఉంది. తమిళసై ఇప్పుడు కొత్త పాత్రలో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడ గవర్నర్ గా పనిచేసిన కాలంలో తెలుగు భాష కొద్దిగా నేర్చుకున్న తమిళసై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాట ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన తమిళసై ఇక్కడ గవర్నర్ గా పనిచేసిన కాలంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మింగుడు పడని నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తమిళనాడులో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో తమిళసైకి పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణలో ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాలనలో కమిషన్లకు కక్కుర్తి పడిన ఘనత బీఆర్ఎస్ కే దక్కింది అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను అక్రమంగా
ఏపీకి దోచిపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కింది అన్నారు. ఇక అలాంటి నేతలు ఇప్పుడు నీటి పంపిణీపై మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది అని సంజయ్ పేర్కొన్నారు. గోదావరి కృష్ణా జలాలు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు అన్నారు. నామినేషన్కు కక్కుర్తి పడి కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి అని ఎద్దేవా చేశారు. మొన్న కాళేశ్వరం, తాజాగా పెద్దపల్లి ఓడేడుకు బ్రిడ్జి అందుకు నిదర్శనం అని చెప్పారు. ఇక బీఆర్ఎస్ వేసిన అరాచకాలు, మోసాలపై ప్రజలు విసిగిపోయారు అని బండి చెప్పారు. ఇక బీఆర్ఎస్ నేతలు ఎంత ముసలి కన్నీరు కార్చినా, పొర్లు దండాలు పెట్టినా బస్సు యాత్ర కాదు కదా, మోకాల యాత్ర చేసిన జనం నమ్మే పరిస్థితి లేదు అన్నారు. అందుకే ఈ నెల 27న బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా నిర్వహించడం లేదు అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల కొండల్లో మళ్లీ కారుచిచ్చు రేగింది. అనంతసాగరం మండలం సోమశిల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో అడవుల్లో ఉండే గడ్డితో వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. కారుచిచ్చుతో అడవిలోని జంతువులు జనారణ్యంలోకి వస్తాయేమో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ సంపద ఖాళీ బూడిదవుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనిపిస్తోంది. తరచూ కొండల్లో మంటలు చెలరేగడంతో అటవీ సంపదకు నష్టం జరుగుతుంది. కారుచిచ్చు వెనుక కారణాలేమిటి అన్న దానిపై చర్చ కొనసాగుతుంది. ఆకతాయిలు ఎవరైనా నిప్పు పెట్టారా, లేక ఎండ దాటికి అడవిలో మంటలు చెలరేగాయా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఇక ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై వంతెన నిర్మిస్తున్నారు. 2016లో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధులలేమి తదితర కారణాలతో నిర్మాణంలో జాప్యం జరిగింది. అర్ధరాత్రి పూట వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. వంతెన కూలడంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పగటి వేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగేది అని వివరిస్తున్నారు. వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టాయి. దీంతో గట్టర్లు ఒకవైపు వంగినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో బ్యాలెన్స్ తప్పి కూలినట్లు సమాచారం. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ మద్యం కేసులో వారిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇద్దరికి మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలిద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2021-22 నాటి ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయి అంటూ గత నెలలో ఈడీ అధికారులు కవిత, కేజ్రీవాల్ ను వేర్వేరు తేదీల్లో అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత వీరిద్దరూ తీహార్ జైల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఇటీవల సీబీఐ కవితను తన కస్టడీకి తీసుకుని విచారించారు. ఇదిలా ఉండగా కవిత బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. ఇక కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని తెలియజేశారు. ఇక సెక్షన్ 19కి అనుగుణంగా అరెస్టు జరిగినట్లు ఈడీ తరపు న్యాయవాది వివరించారు. ఇక కవితను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదు అన్నారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత బినామీగా అరుణ్ పిల్లై ఉన్నారు అని తెలియజేశారు. అరెస్టుకు గల కారణాలు చెప్పి కవిత సంతకం తీసుకున్నామని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచామని అన్నారు. సౌత్ గ్రూప్లోని ఇతర వ్యక్తులకు ప్రేమ్ మండూరి బినామీగా ఉన్నారు అని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి అని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఇక ఈడీ వాదనలు పూర్తయిన తర్వాత కవిత తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. బీజేపీ అగ్ర నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు కానీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదు అని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్లో పౌరసత్వం ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే సందేశ్ ఖాళీ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలంటే మోదీ మళ్లీ ప్రధానిగా రావాలి అని అమిత్ షా సూచించారు. గత ఎన్నికల్లో 18 సీట్లు ఇవ్వడంతో ప్రతిగా మోదీ రామమందిరం తీసుకువచ్చారని చెప్పారు. ఈసారి 35 సీట్లు ఇస్తే చొరబాట్లను ఆపేస్తారు అని తెలియజేశారు. ఇక తన ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన మమతా బెనర్జీ సందేశ్ ఖాళీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదు అన్నారు. హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడు అని అమిత్ షా తెలియజేశారు. ఈసారి తమ లక్ష్యం 35 లోక్సభ స్థానాలు సాధించడమేనని ఆయన వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చింది అని తెలిపారు. కానీ టీఎంసీ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 10 ఏళ్ల కిందట టీఎంసీ నేతలు చిన్నపాటి ఇళ్లలో ఉండగా నేడు 4 అంతస్తుల భవనాల్లో నివసిస్తున్నారు అని చెప్పారు. అదంతా ప్రజల సొమ్మే అంటూ విమర్శలు చేశారు.
తమ పార్టీ అన్ని మతాలను ప్రేమిస్తుందని, మత ప్రాతిపదికన విభజనను మాత్రం తాము కోరుకోవడం లేదు అన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నైతికతను వదిలేశారని ఆరోపించారు. ఇక యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. తన తల్లి మంగళసూత్రం దేశం కోసం త్యాగం చేశారు అని రాజీవ్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ప్రచార సభలో ప్రియాంక ప్రసంగించారు. భారత్ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉందని ప్రియాంక చెప్పారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది అన్నారు. మీ బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మంగళసూత్రం ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకుని ఉంటే అలా అనైతికంగా మాట్లాడేవారు కాదు అన్నారు. బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు భారీగా పెరిగిన బంగారం ధరకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా 1000 రూపాయలకు పైనే తగ్గింది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 74,300 పలుకుతోంది. వెండి కిలో ధర సైతం 2000 వరకు తగ్గింది. ఇక ప్రస్తుతం కిలో వెండి 83,300 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ $2,322గా ఉంది. ఒక్క రోజులోనే దాదాపు $50కు పైగా తగ్గింది. లక్నో 5వ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2024లో లక్నో విజయ కేతనాన్ని ఎగురవేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 19.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్ శతకంతో అదరగొట్టాడు. పూరన్ చివర్లో దీపక్ హూడా చెలరేగి ఆడారు. ఇక చెన్నై బౌలర్లో పతిరనా 2, ముస్తఫిజుర్ రెహమాన్ 1, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు. ఇక 211 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లక్నోకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ ను చాహర్ బౌల్ చేశారు. ఇక 5వ ఓవర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్, ముస్తఫిజుర్ రెహమాన్ బౌలింగ్ లో గైక్వాడ్ కు చిక్కాడు. అప్పటికి లక్నో స్కోర్ 33 పరుగులు. దీంతో క్రీజ్ లోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ తో కలిసి స్టాయినిస్ మెల్లిగా ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు.